ధాన్యం కొంటారా కొనరా రోడ్ ఎక్కిన రైతన్నలు. అభ్యర్థుల సంఖ్య పెరిగింది నిజమే, లెక్కింపుతోనే తేడా వచ్చింది. ఒకే సెంటర్ నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడం తప్పు కాదు. గ్రూప్ 1 అప్పీల్ పిటిషన్పై టీజీపీఎస్సీ. ఇక వడ్లు అమ్మేందుకు నిరీక్షణ, వడదెబ్బతో రైతు మృతి. యాదాద్రి పవర్ ప్లాంట్లో అగ్ని ప్రమాదం, ఆర్థిక ఇబ్బందులతో కాంట్రాక్టర్ ఆత్మహత్య వార్త. ఇక ముఖ్యమంత్రి ఊరు కొండారెడ్డిపల్లి అన్నదాతలపై బండ, రైతుల్ని ముంచారు. పేదల భూముల్లో పెద్దల రహదారట. 6 కిలోమీటర్ల పొడవునా 4 లేన్ల రోడ్డు, నోటీసులు లేవు, భూసేకరణ జాంతానై పంట పొలాలు పోతున్నా పరిహారం నిల్లు. పనులకు ముందు సీఎం మనోడే అన్నారు, పూర్తయ్యాక నేడు ఫోన్లు ఎత్తడం లేదు. కన్నీరు మున్నీరు అవుతున్న కర్షకులు, సీఎం సొంతూరులో రైతుల దీనస్థితి అట. ఇంత పెద్ద రోడ్ ఎందుకు? వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళం, ఆస్తులు లేవు, వ్యాపారాలు లేవు, రెక్కాడితే కానీ డొక్కాడుతుంది. ఉన్నదే 2 ఎకరాల పొలం, అందులో నుంచి రోడ్డు పోయింది. పొలం కన్నా 7-8 మీటర్ల ఎత్తున రోడ్డు ఉంది. పొలంలోకి పోయేందుకు దారి లేకుండా పోయింది. ఎవరిని అడిగినా పట్టించుకోవడం లేదు. భూమి పోయినందుకు డబ్బులు వస్తాయని మా ఊరి పెద్ద మనిషి చెప్పాడు, ఇప్పుడేమో రావంటున్నారు. మాలాంటి పేదల పొట్టలు కొట్టి ఎవరేం బాగుపడతారు? రోడ్డులో పోయిన భూమికి డబ్బులు ఇవ్వాలి, పొలంలోకి వెళ్లేందుకు దారి ఏర్పాటు చేయాలి. అయినా ఎవరు అడిగారని ఇంత పెద్ద రోడ్డు వేస్తున్నారు? పరిసరాలు రైతులు, తాండ్ర గ్రామం, నాగర్ కర్నూలు జిల్లా. రేవంత్ రెడ్డి గారి ఊర్లో రైతుల భూములు పోయిన, రాజ్యుల భూములు వాళ్ళ భూములకు రోడ్ల కోసం వేసుకున్నారట.